హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఈరోజు అటుకుల మిక్చర్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి. సో ఇది ఇంట్లో కామన్గా అందరు చేసుకుంటూ ఉంటారు. బట్ టేస్టీగా ఉండాలి అండ్ క్రిస్పీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా కొన్ని టిప్స్ ఫాలో అవుతే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈరోజు పోహా మిక్చర్ అంటారు కదా, అది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో దానికోసం నేను తాలింపు పెట్టుకోవాలి కాబట్టి ఈ విధంగా ఒక పెద్ద గిన్నె తీసుకుంటున్నాను. ఆయిల్ వేసుకోవాలండి. అండ్ ఆయిల్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం వేడయ్యాక నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ ఆవాలు. అండ్ ఇప్పుడు నేను 3 కిలోలు తీసుకుంటున్నాను కదండి. సో కిలోకి చొప్పున ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను. సో పల్లీలు కాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాస్త ఎక్కువ అయినా వేసుకోవచ్చండి. సో అది మన చాయిస్. వేసుకోండి. అవి కొంచెం దోరగా వేగాలి. పల్లీలు కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఈ విధంగా ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, అది ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. సో దాన్ని నేను ఇక్కడ ఒక కప్పు వేసుకుంటున్నాను. సో దీంట్లో ఈ ఎండు కొబ్బరి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోండి. సో దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట అటుకులకి. నెక్స్ట్ దీంట్లోకి గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీ ఇవి రెండు కూడా వేసుకుంటున్నాను. మీరు తినే కారంని బట్టి చూసుకొని వేసుకోండి. సో కంపల్సరీ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి అండ్ రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలి. సో రెండుటి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి. సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కాస్త వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా వేసుకొని కలిపేసుకుందామండి. నెక్స్ట్ దీంట్లోకి సేమ్ మనం పల్లీలు ఎన్ని వేసుకుంటామో ఇంచుమించు అన్ని పుట్నాలు, సో అవి వేసుకుంటున్నాను. ఇవే కాదండి, దీంట్లోకి మీరు కాజు కూడా వేసుకోవచ్చు. అవి మన చాయిస్ అనమాట. సో బట్ నేను ఇక్కడ వేయట్లేదు. సో ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో ఉంచుకొని ఇవన్నీ దూరగా వేగిపోయే వరకు కాస్త వేగించుకోవాలి. సో నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. సో ఇవన్నీ బాగా కలిపేసుకుందాము. సో పసుపు మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఇలాగే కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలన్నమాట. సో దీనివల్ల అన్నీ కూడా బాగా వేగిపోతాయండి. నెక్స్ట్ దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో అవసరం ఉంటే మనం తర్వాత లాస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీంట్లోకి ధనియాల జీలకర్ర మెంతుల పొడి అంటారు. సో మేము ఇది రెగ్యులర్గా ఇంట్లో అన్నింటిలోకి వాడతాం అన్నమాట. సో దీనివల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది నేను 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. అండ్ దీంట్లోకి 1 టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను. సో ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కారం పొడి కాస్త తక్కువగానే అవసరం ఉంటుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. సో మెయిన్ షుగర్ వల్లనే అన్నమాట అటుకులకి మంచి క్రిస్పీ టేస్ట్ వస్తుంది. షుగర్ అనేది దీంట్లో మెల్ట్ అయ్యి కాస్త జిగురుగా అయ్యి అటుకులు అనేది క్రిస్పీగా రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. సో ఈ గిన్నెని కిందికి దింపేసి దీంట్లోకి ఇప్పుడు చూస్తున్నాను కదండి, ఈ అటుకులు అనమాట. ఇవి పోహా అటుకులు అంటారు. మనకి ఎక్కడైనా బయట సూపర్ మార్కెట్లో అయినా సరే ఎక్కడైనా దొరుకుతాయి. సో వీటిని ఈ విధంగా కాస్త ఫిల్టర్ చేసుకొని దీంట్లోకి వేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 3 ప్యాకెట్లు అంటే 3 kgs అటుకులు వేసుకుంటున్నానండి. మంచిగా కింద నుండి పైకి అటుకులు తాలింపు మొత్తం పట్టేసుకునే విధంగా బాగా కలపాలన్నమాట. సో నెక్స్ట్ దీంట్లోకి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ అటుకులు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం సాల్ట్ అండ్ కారం పొడి వేసుకుంటున్నాను. సో దీనివల్ల అటుకులకి కారం పొడి పట్టుకొని ఇంకా టేస్ట్ అవుతుందన్నమాట. అందుకని ఇక్కడ నెక్స్ట్ నేను వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఇలాంటి మిక్చర్ మీరు ప్రిపేర్ చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, సింపుల్గా మీరు ఎక్కడైనా అవుటింగ్కి వెళ్ళినా, టూర్స్కి వెళ్ళినా, ఈవినింగ్ స్నాక్స్కి కానీ, పిల్లలు స్కూల్ నుండి వచ్చినాక ఇవ్వడానికి కానీ, అండ్ సడన్గా గెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఎమర్జెన్సీ టిఫిన్ లేకపోయినా కూడా ఇలాంటివి తీసుకున్నా సరిపోతుందన్నమాట. సో రెగ్యులర్గా మేము ఇలాంటి అటుకుల మిక్చర్ చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటామన్నమాట. సో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు చూపించానండి. సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు ఈ విధంగా క్రంచిగా ఉంటుంది కదా, సో దాన్ని మీరు మ్యాష్ చేసుకుంటే మొత్తం కలిసిపోతుందన్నమాట. సో దానివల్ల మీరు తినేటప్పుడు పిల్లలు కానీ ఎవరైనానండి కరివేపాకు పక్కన పెట్టారనమాట. సో దాంట్లో మొత్తం కలిసిపోతుంది కాబట్టి అలాగే తినేస్తారు. సో చూస్తున్నారు కదండి, అటుకుల మిక్చర్ మొత్తం మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన ఇలా డైరెక్ట్గా కాకుండా ఇంకా అల్యూమినియం ప్లేట్ పెట్టుకొని దాని మీద
ఈ అటుకుల గిన్నెని పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మినిమం ఒక 20 మినిట్స్ ఉంచాలన్నమాట. సో అలా దానివల్లనే అటుకులు ఎన్ని రోజులైనా కానీ క్రిస్పీగానే ఉంటాయి, అస్సలు మెత్తబడవండి. సో చూస్తున్నారు కదా ఇలా. సో ఒక 20 మినిట్స్ తర్వాత ఈ అటుకుల గిన్నెని తీసి పక్కన పెట్టేద్దామండి. సో ఇవి కాస్త వేడిగా ఉంటాయి కదా, చల్లారటం కోసం ఇలాగే ఉంచి ఎయిర్ టైట్ కంటైనర్లోకి, లేదంటే స్టీల్ బాక్సులు ఉంటాయి కదా దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోండి. సో చూస్తున్నారు కదండి క్రంచిగా ఎలా ఉన్నాయో. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. నమస్తే.